అంటే కేవలం కేవలం ఆహారం పట్లనే ఉండేది కదండి ఆ స్ట్రెస్. తర్వాత ఫార్మింగ్ సైడ్ వచ్చేటప్పుడు మళ్ళీ వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు చూస్తున్నాం కదా ఫార్మర్స్ కూడా ఎంత ఇబ్బందులు అవుతున్నాయో అనేది. సో అంటే స్ట్రెస్ ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు కానీ, డిజిటల్ ఎరాలో కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చింది ఈ టైంలో కానీ. సో ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది మనకి ఎప్పుడు కంటిన్యూస్గా మనకి నీడలాగా వస్తూనే ఉన్నది. అయితే మన జర్నీ కనుక చూసినట్లయితే మనము ఈ స్ట్రెస్ని అధిగమిస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్గా స్ట్రెస్ అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్. స్ట్రెస్ టు సక్సెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. చూడండి, చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉండడం అనేది స్ట్రెస్, బయటికి రావడం అనేది ఒక స్ట్రెస్, తర్వాత మనం తినాలన్నా, పాకాలన్నా, మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏదైనా చదవాలన్నా, అంటే అడుగడుగునా మనకి ఏదో ఒక స్ట్రెస్ అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ మనము ఎర్లీ ఏజెస్లో కనుక చూసినట్లయితే మన ప్రతి స్ట్రెస్ని అధిగమించాం. అస్సలు బయటికి రాలేని పరిస్థితుల నుంచి కూడా జన్మనిధి బయటకు వచ్చాం. మనం మాట్లాడడం కష్టము, మాట్లాడాము, నడక కష్టము, నడిచాము. చిన్నప్పుడు మనకు అన్నీ కూడా మన స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి, అనుకరించి, జాగ్రత్త వినండి, నేను చెప్పే దాంట్లో చాలా కొన్ని చాలా ముఖ్యమైనవి ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి అనుకరించడం అనే వర్డ్ అండర్లైన్ చేసుకున్నా. అనుకరించడం అంటే ఒకరిని చూసి, వాళ్ళని చూసి మనము ఫాలో అవుతాం. సపోజ్ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంది, మనం అబ్జర్వ్ చేసి రైట్ మాట వస్తుంది, మదర్ టంగ్ వస్తుంది. ఎవరైనా నడవటం కానీ చూసి మనకి నడక వస్తుంది. అట్లా మనకి అనుకరించడం అంటాం. అలా అనుకరిస్తూ మనం సక్సెస్ని చేసుకోగలిగాం. కానీ మనం పెద్ద అవుతున్నప్పుడు కనుక గమనిస్తూ ఉంటే స్ట్రెస్ నుంచి మనం ఏజ్ పెరుగుతున్న మన క్రమంలో కనుక చూసినట్లయితే కొంతమంది స్ట్రెస్ని అధిగమించగలుగుతున్నారు, అంటే ఆ స్ట్రెస్ని సక్సెస్గా కన్వర్ట్ చేయగలుగుతున్నారు. కొంతమంది పూర్తిగా ఫెయిల్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆ స్ట్రెస్ యొక్క ప్రభావం అనేది ఆర్థిక సంబంధాల మీద, వ్యాధుల మీద, మళ్ళీ సత్సంబంధాల మీద, రిలేషన్షిప్ మీద, వీటన్నిటి మీద కూడా ప్రభావం పడుతూనే ఉంది కదండి, అవునా? సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకని ఇలా కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఎందుకు? చిన్నప్పుడు అందరూ చేయగలుగుతారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ నడుస్తున్నారు, అందరూ చూడగలుగుతున్నారు, అవునా కదండి? చిన్నప్పుడు అందరికీ సాధ్యపడుతుంది. పెద్ద అవుతున్న క్రమంలో ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అన్నదమ్ములు, మళ్ళీ ఆడపడుచులు ఎవరైతే ఉంటారో, చెల్లెలు కానీ, అక్కలు కానీ, వీళ్ళని కనుక గమనించినట్లయితే కొంతమంది బాగా సక్సెస్ అవుతున్నారు, కొంతమంది బాగా ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది ఏదో మేనేజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా వస్తుంది అని కనుక మనం తేడాని గమనించినట్లయితే, ఓకేనండి, ఒకసారి మనము ఇక్కడ ఏమైనా డౌట్, నేను చెప్పుకుంటూ పోతున్నాను, మీకు అర్థమవుతుందండి? అవుతుంది సార్. చాలా సింపుల్గా ఉంటుందండి, ఏముండదు. అవునవును సార్. ఇప్పటివరకు ఏమైనా నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే మీరు అడగండి. ఒక్కొక్క పాయింట్కి నేను టైం ఇస్తాను, ఒక 1 minute ఆర్ 2 minutes టైము మీరు అడగచ్చు, మళ్ళీ దానికి సమాధానం చెప్తాను నేను. ఓకే అండి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మళ్ళీ సినాప్సిస్ లాగా చేయాలంటే, స్ట్రెస్ మనకి ఇక్కడ ఈ భూమి మీద జన్మ అంటే లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి స్ట్రెస్ ఉంటూనే ఉంది. ఓకే అండి. అలానే మన జీవితంలో కూడా పుట్టుక నుంచి ఇప్పటి వరకు మనకి స్ట్రెస్ ఉంటూనే ఉంది. కానీ చిన్నప్పుడు మనం అందరం అధిగమించగలిగాము. పెద్దయిన తర్వాత కొందరికి సాధ్యపడుతుంది, కొందరికి సాధ్యపడట్లేదు. ఎందుకో చెప్పగలుగుతారా మీరు? నా వర్షన్ చెప్పే ముందు ఎందుకు అనేది నేను చెప్పబోతున్నాను. ఇది అర్థం అవ్వడం కానీ, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎందుకు కొంతమంది సక్సెస్ కాలేకపోతున్నారు? అంటే కొందరు దాన్ని ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ చిన్నప్పుడు ఉంది, మీరు అన్నట్లు వేరే వాళ్ళని అనుకరించి న్యాచురల్ వేలో వెళ్ళిపోతుంది. బట్ పెద్దయ్యాక ఏమైతుందంటే దాన్నే కొంచెం ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యి ఎక్కువ ఆలోచించి దాన్ని మనం ఫైట్ చేయలేమో, నా వల్ల కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల నేను అనుకుంటున్నాను. నేను అలా ఎందుకు అవుతుంది అంటాను. మీరు అడిగిన ప్రశ్ననే, నా ప్రశ్న ఇంకొంచెం క్లియర్గా మళ్ళీ ప్రశ్న సూటిగా వేశారు సుధాకర్ గారు.
నేనంటే ఎందుకు అని అడుగుతాను. కొంచెంసేపు ఆలోచించండి, ఎందుకు అలా జరగచ్చు? టెన్షన్. టెన్షన్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎక్కువసేపు చిన్నప్పుడు ఆలోచన వల్ల టెన్షన్ దాని మీద. పడ్డారు, సక్సెస్ అయ్యారు. పెద్ద అవును. అయిన తర్వాత టెన్షన్ పడుతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు, లేదా చాలా తక్కువ, ఎక్కువ ఎఫర్ట్స్ తక్కువ సక్సెస్ వస్తుంది. అది ఎందుకు అంటున్నాను. చిన్నప్పుడు అంటే 1-2 టాస్క్లు ఉండి దాని మీద ఫోకస్ చేసి చేయగలిగాము. ఇప్పుడు చాలా డైరెక్షన్స్, డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి చాలా మంచి పాయింట్ ఇది. ఇది మనం డిఫరెంట్ వాల్యూలో ప్రొజెక్ట్స్ తీసుకోవచ్చు. ఉంటాయి. మల్టిపుల్ ప్రయారిటీస్ మనకు ఎగ్జాక్ట్లీ. ఉండడం వల్ల మనకి అనుకరించడం అనేది కష్టం అవుతుంది. ఫోకస్ తగ్గుతుంది. అనుకరించడానికి మనుషులు మనకు దొరకడం కూడా కష్టం అయి ఉండవచ్చు. సతీష్ గారు బాగుంది, గుడ్. అలా అందరం ఆలోచిద్దామండి. సుధాకర్ గారు మీరు, సాఫియా మీరు కూడా చెప్పచ్చు, సురేందర్, నాగరాజు గారు, మనం కొంతమంది మనం చక్కగా కబుర్లు చెప్పుకుందాం ఇంట్లో వాళ్ళలాగా. ఎందుకని అవుతుంది? ఈవెన్ జబ్బులైన చూడు, కొంతమందికి ఆ, ఒక ఒక ఫ్యామిలీలో ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఒకరికి బాగుండదు. అట్లనే వాళ్ళకి ఆ స్ట్రెస్ సక్సెస్ గా కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా ముగ్గురులో ఒకరికి అవ్వచ్చు, లేకపోతే ముగ్గురికి కూడా అవ్వచ్చు కొంతమందిలో. ఇంకొక పక్కన అదే కజిన్ ఇంకొక ఫ్యామిలీలో చూస్తే, బాబాయిలో, పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఆ, నా ఒపీనియన్ ఏంటంటే చిన్నప్పుడు క్లీన్ మైండ్ సెట్స్ తో ఉంటామండి. అంటే అంత మన లొకాలిటీ కానీ మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ అంతగా ప్రభావితం ఉండదు. కొంచెం మైండ్ సెట్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. సో అప్పుడు ఎలాంటి టెన్షన్స్ అయినా కానీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కొంచెం సక్సెస్ అవుతా ఉంటాం. బట్ పెద్ద అయ్యే కొలది మనకి మన చుట్టుపక్కల ఆ, ఉండే ఎన్విరాన్మెంట్ కానీ దాంతో పాటు మనం ప్రభావితం అయ్యి కొంచెం మనకు తెలియకుండానే మన మైండ్లోకి థాట్స్, ఫియర్ ఇలాంటివన్నీ క్రియేట్ అయ్యి మనం ఆ, వాటి వల్ల కూడా కొంచెం సక్సెస్ కి రీచ్ అవ్వలేము అని నా ఫీలింగ్ అన్నమాట. ఓకే, బాగుంది పాయింట్. మీ పాయింట్ కూడా చాలా బాగుంది. అంటే సురేందర్ గారు చెప్తున్నది ఏంటంటే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి చిన్నప్పుడు క్లీన్ గా ఉండడం వల్ల వాటిని ఈజీగా అనుకరించేవాళ్ళం. పెద్దవాళ్ళు క్లీన్నెస్ పోతుంది కాబట్టి అనుకరించలేకపోతున్నాము అని చెప్తున్నారు. అయితే ఆ క్లీన్నెస్ అనేది ఎందుకు పోతుంది? ఎక్స్టర్నల్ గా ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు జరుగుతుంది? అందరికి ఎందుకు జరగట్లేదు? మళ్ళీ మళ్ళీ ప్రశ్నకే వచ్చాం, ఆవు కథలాగా. మీకు అర్థమవుతుందండి? అంటే ఆ, ఆ, ఇంకో 2-3 వేస్లో మనం సమాధానం చెప్పచ్చు దానికి. కానీ అల్టిమేట్ గా కొంతమంది సక్సెస్, అందరికీ సక్సెస్ కావాలని ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం చేయాలి అనేది ఆలోచించే ముందు, సరే అండి కొంత ప్రయత్నం చేశారు. నా వంతుగా మీరు చెప్పిన దాంట్లో నుంచి కొంచెం కొంచెం దాన్ని కలిపి చెప్తున్నాండి. సుధాకర్ గారు కానీ, సతీష్ గారు కానీ, సురేందర్ మీరు చెప్పిందంతా నేను కొంచెం దాన్ని కొంచెం బెటర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అండి. బలం అనే పదాన్ని మనం తీసుకుందామండి. మనం జన్మతోటే కొంత బలాన్ని తెచ్చుకుంటాం. ఎలాగైతే మనకి లాస్ట్ ఇయర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో, బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుందో, అట్లనే మనకి మన వాళ్ళు చెప్తారు పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదండి. సో లాజికల్ గా కనుక ఆలోచిస్తే బై బర్తే కొంత బలాన్ని తెచ్చుకుంటాం మనం. ఆ బలం అనేది మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మన ముందుకు వస్తాయో ఆ బలం దాన్ని దాన్ని సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, పేరెంట్స్ మెంటల్లీ వీక్గా ఉన్నా, ఫిజికల్లీ వీక్గా ఉన్నా వాళ్ళ పిల్లలకి ఆ లక్షణాలు రావంటారా? ఒక విషయాన్ని హ్యాండిల్ చేయడంలో పేరెంట్స్ వీక్గా ఉందనుకోండి, ఆ లక్షణాలు వీళ్ళకి రావా?
అంటే బయలాజికల్గా ఉంటుంది, అదవుతండి. సో వాళ్ళు ఇచ్చేటువంటి సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా రెండు కనెక్ట్ అయ్యి, అంటే బాడీ స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్ వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి ప్రభావం అనేది అవుతుందండి ఖచ్చితంగా. అదవుతండి. సో అంటే ఇప్పుడు ఈవెన్ మన చెట్లలో కూడా చూస్తే మనం వేసే సీడ్ బట్టి మనకి దానిలో ఫ్రూట్స్ రావడం అనేది జరుగుతుంది, పంట దిగుబడి అనేది జరుగుతుంది. అంటే సీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది అంటున్నాను. సీడ్ ఒకటి ప్రభావితం చేస్తుందండి, అర్థమవుతుందండి. సో అది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ టైంలో దాని బ్యాటరీ అయిపోతుంది. తర్వాత ఈ మీరు అన్నట్టుగా ప్రాక్టీస్ పెరిగేటప్పటికి దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే అండి. ఇంకోటి, కొంతమంది పేరెంట్స్ సరిగ్గా ఉన్నా కూడా యాన్సిస్టర్స్లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. సో అది మనం ఏం చేయలేం దానికి, అర్థమవుతుందండి. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా, డయాబెటిక్ మా ఫాదర్కి ఉంది, మా తాతకు ఉంది, నాకు వచ్చింది. అలానే సైకలాజికల్గా స్ట్రెస్ కూడా, కొంతమంది యాంగ్జైటీ పడుతుంటారు, కొంతమంది చాలా కూల్గా ఉంటారు. కొంతమంది చూడండి, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఎంత కూల్గా ఉంటారో, చాలా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది ఊరికే గడిబిడి హడావడైపోతుంటారు, యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంటుంది. అది అర్థవుతుందండి. అట్లనే మనకి కన్ను ముక్కు తీరు రంగు ఎలా అయితే వచ్చాయో, రూపం హైట్ ఎలా అయితే వచ్చాయో, మనకి సైకలాజికల్ బాడీ అనేది మనకి వస్తుందండి. అది చిన్నప్పుడు మనకి ఏంటంటే అది యాక్టివ్ కాదు. అప్పుడు మనకి ఏంటంటే అందరిని చూసి ఇందాక సురేందర్ గారు అన్నట్టుగా క్లియర్ మైండ్ ఉండడం వల్ల మనము దాన్ని మీట్ అవ్వగలుగుతున్నాం, క్లియర్ మైండ్ ఉండడం వల్ల. పెద్ద అవుతున్న కొద్దీ అవి అవి యాక్టివ్ అవుతుంటాయి. లోపల స్లీపింగ్ మోడ్లో ఉన్నవి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, స్లీపింగ్ మోడ్లో ఉన్నటువంటివి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి కనెక్ట్ అయినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఎలాగైతే ఒక విత్తనం వర్షపు చినుకుకి దానికి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో, చినుకు అనేటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మనలో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి. కుళ్ళు అనండి, లేకపోతే భయం అనండి, యాంగ్జైటీ అనండి, టెన్షన్ అవనివ్వండి, ఏదైనా. అలానే గుడ్ ట్రేట్స్ కూడా అంతే, గుడ్ ట్రేట్స్ కూడా అలానే ఉంటాయి. అలానే అది కాకుండా దాంతోపాటు నేను ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే, అసలు ఎందుకని కొంతమంది సక్సెస్, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది చాలా గొప్పగా అవుతారు అనే దాంట్లో బలం అనేది ముఖ్యంగా పెట్టుకొని చెప్తున్నా అండి. పేరెంట్స్ యొక్క పేరెంటింగ్ బలము, మంచి గురువులు ఇచ్చేటువంటి నాలెడ్జ్ అనే బలము, సొసైటీ, హెల్దీ సొసైటీ ఉండడము, ఆహారం తీసుకోవడంలో కాన్షియస్గా తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవాలి, ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నట్టుగా మంచి ఆహారం. సో ఆహార లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి పిల్లలకి మనకు 1-2 జనరేషన్ నుంచి మనకి మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు చాలా వీక్గా పుడుతున్నారు. వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి డయాబెటిక్స్ రావడం అలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. నేను ఈరోజు ఆ టాపిక్ కూడా నేను కవర్ చేస్తా అండి. ఆహారాన్ని అస్సలు ఇగ్నోర్ చేయలేమండి. అలానే వాటర్ కూడా, ఎటువంటి వాటర్ తాగుతున్నాము, శుద్ధమైన ఆహారం మనము, అంటే వాటర్లో కూడా మనము ఈ ఆర్ఓ వాటర్ అలాంటివి తాగినప్పుడు మనకి బలం రాదండి, మనకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఓకే అండి. సో ఇవన్నీ కూడా మొదలగు కారణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని మనం కలుపుకొని మనము మన మన స్ట్రెస్కి కారణమవుతుంది. అది విజయాలకి కొంచెం ఎక్కువ తక్కువలో మనకి కారణమవుతుందండి. ఓకే అండి. సో స్ట్రెస్ టు సక్సెస్ అనేది ఏదైతే ఉందో, దీనికి సక్సెస్ కావాలంటే ఇంకా ఈ స్ట్రెస్ని మనం ఎప్పుడైనా సరే గౌరవించాలండి. సో ఈ థర్డ్ పాయింట్ వెళ్ళే ముందు ఒక థర్డ్ పాయింట్, సెకండ్ పాయింట్ అయిందండి. ఫస్ట్ పాయింట్లో మనం కొంచెం స్ట్రెస్ అనేది కామన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో కాకపోతే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ సక్సెస్ లేదు, తక్కువ సక్సెస్ అవుతాము అనే పాయింట్లో మన సెకండ్ పాయింట్ని మనం క్లియర్గా చెప్తున్నామండి. ఇక్కడ సెకండ్ పాయింట్ క్లియర్ అండి, డౌట్ ఏం లేదు కదా సుధాకర్ గారు, సతీష్ గారు, సాఫియా, సురేందర్? క్లియర్ సార్, క్లియర్. క్లియర్ కదా. ఇప్పుడు అతి ముఖ్యమైన పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్, బాగా ఉపయోగపడేటువంటి పాయింట్ చెప్తాను. స్వీకరించడం అండి. మనకి ఏదైతే మనకి ఇవ్వబడిందో, మన బలం ఏదైతే, బ్యాలెన్స్ ఏదైతే ఇవ్వబడిందో,
ఇప్పుడు చూడండి, కొంతమంది పేదవాళ్ళ ఇంట్లో పుడతారు, కొంతమంది ధనికుల ఇంట్లో పుడతారు, కొంతమంది పుణ్యాత్ముల ఇంట్లో పుడతారు, కొంతమంది అలా కాని వాళ్ళ ఇంట్లో పుడతారు కొంతమంది. మనం ఏం చేస్తామండి దానికి, కదా? అవునా కదా? ఎంత గొప్పగా రానివ్వండి, మధ్యస్థంగా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ మనం స్వీకరించాలి. ఓకే, మనకి ఏదైతే వచ్చిందో అది వచ్చింది, ఫైన్ అని మనం ఫలితం వైపు, సక్సెస్ వైపు పని చేయాలండి. సక్సెస్ వైపు పని చేయాలి. మనం కంప్లైంట్ చేస్తున్న కొద్దీ మనకున్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, సక్సెస్ ఇంకా దూరం అవుతూ ఉంటుంది. సక్సెస్ అనేది ఇంకా దూరం అవుతున్నట్టు స్వీకరించని మనుషులు, ద మోర్ యూ యాక్సెప్ట్ ద మోర్ యూ గ్రో అంటారు. మీరు వినే ఉంటారు ఈ ప్రొవర్బ్. ద మోర్ యూ యాక్సెప్ట్ మోర్ యూ గ్రో అని. అయితే స్వీకరించడం అనేది ఒక కళ. యాజ్ ఇట్ ఈస్ గా స్వీకరించాలి. మన శ్వాస పోతుంటే ఎలా స్వీకరిస్తామో, వదిలితే ఎలా అయితే స్వీకరిస్తామో, యాక్సెప్ట్ చేస్తామో, అట్లనే స్వీకరించి మనం పని చేయాలి ఫలితం వైపు. అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి అతి ముఖ్యమైన పాయింట్ మీరు నోట్ చేసుకోండి, లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. బలాన్ని అందించడం అండి. మనకున్న వనరులకు ఏవైతే ఉంటాయో, మన లక్ష్యాలకు కానీ, మన సెల్ఫ్ కేర్కి కానీ, మన పేరెంట్స్, మన ఫ్యామిలీకి కానీ, అర్థవుతుంది, మన ఫ్రెండ్స్ కానీ, మన సొసైటీకి కానీ, ఎక్కడ అవకాశం ఉంటే మనకి వాటిని అక్కడ బలాన్ని, స్ట్రెంగ్త్ని ఇవ్వాలండి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తోటమాలి ఉంటాడు, ఒక 100 చెట్లు ఉంటాయి అనుకోండి. అతను చూడంగానే తెలుస్తుంది, డాక్టర్కి ఎలాగైతే పేషెంట్ చూడంగానే ఎలా అయితే తెలుస్తుందో. నా మాట క్లియర్గా వినబడుతుందా అండి? కష్టంగా ఉందా? లేదు సార్, చాలా క్లియర్ ఉంది సార్. చాలా క్లియర్గా ఉందండి. చాలా ఓకే అండి. అయితే ఓ తోటమాలి ఏం చేస్తాడు, ఒక్కొక్క చెట్టుని అలా చూస్తూ తెలిసిపోతుంది చూడంగానే. దాని పచ్చగా ఉందనుకోండి, ఓకే, కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. కొంచెం ఆ గ్రీనిష్ తగ్గిందనుకోండి, ఓహో, దీనికి కొంచెం ఎరువు వేయాలి, వాటర్ బాగా పోయాలి, సన్లైట్ ఏమైనా దెబ్బతింటుందా లేదా అని చూసి ఒక్కొక్క చెట్టుని ఒక డాక్టరు అన్ని వార్డ్స్కి వెళ్ళి ఒక పేషెంట్ చూసినట్టుగా ఒక తోటమాలి ప్రతి చెట్టుని గమనిస్తూ అలా స్ట్రెంత్ ఇస్తూ పోతుంటాడు. ఓకేనండి? అట్లా మనం కంప్లైంట్ చేయకుండా స్వీకరించాం కదండి. అట్లా మనకి ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ బలాన్ని ఇవ్వాలండి, స్ట్రెంత్ని ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి స్ట్రెంత్ అని చెప్తానండి. నేను స్ట్రెంత్ ఎట్లా ఇవ్వాలని అది పాయింట్ వైజ్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ మీరు ఈ 3వ పాయింట్లో ముఖ్యంగా గమనించాల్సినది ఏంటంటే, స్వీకరిస్తూ బలాన్ని ఇస్తూ పోతూ ఉండడం, స్ట్రెంత్ని ఇవ్వాలి. మీరు వ్యాపారం చేస్తారు అనుకోండి, సో మీ వ్యాపారాన్ని కాసేపు కూర్చొని కాసేపు ప్లానింగ్ బాగా చేసుకోవడము. సో మీకు సరిగా టీంని సరిగా హ్యాండిల్ చేయడం రాదు, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పు, అందరూ దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకుంటే మంచి మార్పు వస్తుంది. సో మీ యొక్క టీంని బెటర్గా ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక క్వశ్చన్ అడిగితే బోల్డ్ అంత డేటా ఇస్తుంది. సో వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ అంటే అది కూడా ఇస్తుంది అది, కదండి. సో ఒక రకంగా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా చక్కగా మనకు పనిచేస్తుంది. ఇలాంటి టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు సరిగ్గా లేవు, సో దాన్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలి, జాగ్రత్తగా దాన్ని ఒక 10 సార్లు మనం దాన్ని చదువుకొని దాని మీద కొంచెం ఒక ప్లాన్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఆ ఏరియాని మనం బలం చేయాలి. చాలా వీక్ ఉన్నాం, దానివల్ల చాలా ఫెయిల్ అవుతున్నాం. ఇంకొంచెం చాలా బాగుంది, ఓకే, దాన్ని ఒకసారి చూసి కొంచెం మెయింటెనెన్స్, కొంచెం రీఎన్ఫోర్స్మెంట్స్ కొంచెం చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ప్రతి దానికి బలాన్ని ఇస్తూ పోతూ ఉండాలండి. దీన్ని ధర్మము అనొచ్చండి. ధర్మం, రైటియస్నెస్. డోంట్ కంప్లైంట్, బీ హ్యాపీ, జస్ట్ గివ్ స్ట్రెంగ్త్. బలమే జీవితం అంటాడు కదా వివేకానంద. సో ఆ బలాన్ని ఇవ్వడం మీద క్లారిటీ ఉండాలి. నేను ఏం చేయాలి? నేను ఒకసారి చాట్ జీపీటీని అడిగాను అనమాట. సో నా మీద ఫీడ్బ్యాక్ ఇవ్వమని. అయితే నీకు చాలా క్లారిటీ బాగుంటుంది నీకు అని ఒక అప్రిసియేషన్ ఇచ్చింది అది. ఓకే అండి. అంటే మనకి ఏం కావాలంటే క్వశ్చన్ చాలా జాగ్రత్త మంచిగా వేస్తుంది అది క్వశ్చన్, నాకు ఏం కావాలి. అట్లానే మీరు క్వశ్చన్ జాగ్రత్తగా వేయండి చక్కగా, మీకు ఏం కావాలి అనే దాంట్లో. సో ఈ ఏరియాలో నాకు కావాలని అనుకున్నప్పుడు ఆ ఏరియా మీద మనం వర్క్ చేయొచ్చు.
ఓకే అండి. ఎందుకు వచ్చింది అనేది బలం పోవడానికి ఇలా ఉంది కదా, దీనికి స్ట్రెంత్ ఎలా ఇవ్వాలి అనేది సొల్యూషన్. అర్థమైందండి? అర్థమైందండి? అందరికి అన్ని స్కిల్స్ రావు కదండి. మనకి బాగా ఎక్స్పోజ్ అయ్యాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. మన ఇండియాలో మనకి ఒలింపిక్స్లో చాలా తక్కువ మెడల్స్ వస్తాయి. వేరే కంట్రీస్లో అంటే మన దగ్గర స్ట్రెంత్ లేని వాళ్ళు కాదు, వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి కోచ్ బాగుంటారు, వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి, ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి వేరే కంట్రీస్లో, యుఎస్ కానీ చైనా కానీ కొరియా కానీ జపాన్ కానీ. మన దగ్గర అంత ఉండదు అన్నప్పుడు మనకు అలానే వస్తుంది కదా. సో యాక్సెప్ట్ చేయండి, స్వీకరించి స్ట్రెంత్ ఇవ్వండి, ఎట్లా చేయాలి ఏంటి అనేది అదే. సో అలా మనము ప్రయత్నం చేయాలండి, అలా చేయాల్సి వస్తుంది. ఓకే అండి, అర్థమవుతుందండి? రైట్. సో ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పుకున్నామండి. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అనేది నేను ఇది లైఫ్, స్ట్రెస్ టు సక్సెస్ అనేది లైఫ్. ఆ లైఫ్కి మనం దూరం అవుతున్నాము, దాన్ని స్వీకరించకపోవడం వల్ల, గ్యాప్స్ని ఫిలప్ చేయకపోవడం వల్ల, అదేదో ఒక పెద్ద సమస్యగా అనుకోవడం వల్ల మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుందని అనుకుంటూ ఆ ఎందుకనేటువంటి ప్రశ్నలో కూడా మనకి బలం యొక్క బ్యాలెన్స్ బట్టి మనం కొంతమంది ఎక్కువ తక్కువ అవుతున్నాము. మన బలాన్ని మనం గౌరవిస్తూ బలాన్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి పుట్టుకతో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ లైఫ్కి వాళ్ళ వర్క్స్కి స్ట్రెంత్ ఇచ్చి చాలా పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ ధనవంతులు అవుతారు, అవునా కదండి? సో అందుకని అట్లా మనం ఇవ్వాలంతే, డోంట్ కంప్లైంట్, జస్ట్ గివ్ స్ట్రెంత్ కంటిన్యూస్ గా. ఇందాక చెప్పా, క్లారిటీ అనేది స్ట్రెంత్ ఇవ్వాలి. రైట్. ఇది థర్డ్ పాయింట్ అండి. ఓకే, సో ఈ థర్డ్ పాయింట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? అసలు బలం కూడా ఎట్లా వస్తుందో కూడా చెప్తాను మీకు, నేను ట్రై చేస్తాను. ఓకే, సతీష్ గారు, సాఫియా, సురేందర్ క్లియర్ సార్, ఇప్పుడు థర్డ్ పాయింట్ క్లియర్ సార్. క్లియర్ ఉందా? ఓకే, క్లియర్ ఉంది సార్. ఇప్పటి వరకు మీకు బాగా నచ్చిన వర్డ్ చెప్పండి ఒకసారి ఒక్కొక్కరు. మనం ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నాం, మన ఫ్రెండ్స్ మనందరం. ఓకే, సో అందుకని నేను ఒక్కడే మాట్లాడుతూ పోతున్నాను, ఏదో పంచాయతీ చెప్పి. లేదు సార్, చాలా ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి. చాలా మీరు చెప్పే ప్రతిదీ నచ్చింది. అది సింపుల్ గానే అనిపిస్తుంది, బట్ మనం ఆలోచిస్తే ఎంతో డీప్ గా ఉంటుంది. అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా అట్రాక్ట్ అయింది, పవర్ఫుల్ పడింది. యూ షుడ్ యాక్సెప్ట్ వేర్ యు ఆర్. మనం ఎలా పుట్టాము, ఎలా చేసాం, అది చాలా పవర్ఫుల్ సార్. ఎందుకంటే 50% ఆల్మోస్ట్ 60-70% కంప్లైంట్ చేసుకుంటూనే పోతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా. అదేదో అనుకుంటారు, అదేదో మా డిఫెక్ట్ అన్నట్లు అనుకుంటారు. అది కాదు యాక్చువల్, అది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది సార్ నాకు. బాగుంది. సో సాఫియా మీరు చెప్పండి, మీకు ఏది నచ్చింది ఇప్పుడు చెప్పిన వర్డ్స్ లో ఒక మంచి వర్డ్? వారికి యాక్సెప్టెన్స్, నాకు కూడా చాలా ఇష్టం యాక్సెప్టెన్స్ అనే వర్డ్. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే అది స్ట్రెంగ్త్ ఇవ్వడం అని చెప్పారు కదా సార్, అది బాగా నచ్చింది నాకు. నాకు నచ్చింది స్ట్రెంగ్త్ ఇవ్వడం అనేది. అదే చాలా మందికి అది కావాలి, అది ఏదైనా చేయాలంటే అది చేయాలి అనుకుంటారు కానీ, బట్ దానికి ఏదైతే ల్యాక్ ఉంటుందో ఆ స్కిల్, అది నేర్చుకోవడానికి, అది స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇష్టపడరు. బట్ ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంటూ వెళ్తూ ఉంటామో, అంటే మెల్లమెల్లగా మనకు కావాల్సింది మనం అచీవ్ చేయగలం. చీమైనా కైలాసానికి వెళ్తుంది, చీమ కూడా కైలాసానికి వెళ్తుంది. అవును. సురేందర్, మీకు నచ్చిన వర్డ్ ఏంటి? ఒకటి యాక్సెప్టెన్స్ అయిపోయింది, ఇంకోటి ఏమో స్ట్రెంగ్త్ అనేది ఒక వర్డ్. మంచి వర్డ్స్ సెలెక్ట్ చేశారు, అందరు బాగానే పట్టుకున్నారు. అదే నాకు కూడా అదేనండి, స్ట్రెంగ్త్. యాక్చువల్లీ మనం ఎక్కడెక్కడ గ్యాప్స్ అని ఫీల్ అవుతామో దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్లుగా మనం స్ట్రెంగ్త్నెస్ కొంచెం ప్రొవైడ్ చేస్తా ఉంటే మనకు ఆటోమేటిక్ గా. అయితే ఒకటి దీన్ని ప్రాక్టికాలిటీలో కొంచెం ఒక పాయింట్ యాడ్ చేస్తా అండి నా వైపు నుంచి, ఎందుకంటే మీరు అందరూ చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా, మనందరం ఒకటి. నా స్టూడెంట్ మీకు లాగా ఒక అతను ఉంటాయండి, రాజేందర్ గారని. ఆయన స్ట్రెంగ్త్ బాగా ఇస్తున్నాడు చాలా. దానికి కారణం కనుక నేను గమనించినట్లయితే, అంటే ఎక్కువ ఎక్స్పోజ్ కావట్లేదండి తను.
అంటే మనకి రిసోర్సెస్ తక్కువ కదా, మనకి ఉండేది 24 గంటలు, కొన్ని గోల్స్ ఉంటాయి. ప్రతిది కనబడిందల్లా చూడాలి, కనబడిందల్లా తినాలి, కనబడిందల్లా వినాలి, కాళ్ళు చేతులు ఎక్కడికంటే అక్కడ పోవాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి డైల్యూట్ అయిపోతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతున్నట్టుగా స్ట్రెంగ్త్ని బాగా ఇవ్వలేకపోతాం. సో ఆయన నుంచి నేను గమనించింది, నా స్టూడెంట్స్ కూడా నేను చాలా నేర్చుకుంటానండి. ఆయన నుంచి గమనించింది ఏంటంటే ఈవెన్ సీఎంకి కూడా వాళ్ళు ఇలా సార్ మీతో పర్సనల్గా నేను ఇన్విటేషన్ చేస్తాను, మా ఫ్యామిలీ ఫంక్షన్ రావాలంటే డైరెక్ట్గా చెప్పడం చూశాను నేను. అంటే నేను బిజీగా ఉంటాను సార్, నాకు అవి ఇష్టం కూడా ఉండవు, నాకు పనితోనే సంబంధం అంటాడు. అంటే అన్వాంటెడ్ అక్కడ అన్ని రిలేషన్షిప్ ఎందుకు మనకి? సూర్యుడు ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు, ఎవరితో పెట్టుకోడు. స్వయం ప్రకాశమై చక్కగా తన లైట్ని షేర్ చేస్తాడు కదండి. మంచి స్ట్రెంగ్త్ కదా సూర్యుడు. గురువు కూడా అంతే, మంచి స్ట్రెంగ్త్ని ఇవ్వగలుగుతాడు. మనం జాగ్రత్తగా వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయితే చాలా బాగా వస్తుంది. ఈ ఫాలో కాకపోవడానికి మనకి ప్రాబ్లం ఏంటంటే ఫోకస్గా ఉండకపోవడమే అండి. ఫోకస్గా లిమిట్ చేసుకోవాలి మన లైఫ్ని, ఎక్కువ ఎక్స్పోజ్ కానికూడదు మనం. ఓకే రైట్, నా వైపు అయిపోయింది. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. ఓకే అండి, రైట్. ఇంకేమైనా చెప్పాలని చెప్పొచ్చు అండి, అంతా రిపేర్ కదా. ఓకే, ఇక్కడ హలీమా ఉందా క్లాస్లో? లేదు సార్. లేదు, ఓకే నైస్, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ నీయడం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మన బాడీ అనేది పంచభూతాలతో నిర్మించబడింది. బయట కూడా మనకి పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మన బాడీలో ఉన్న పంచభూతాన్ని బలం చేద్దాం మనం. ఆ బలం చేసినప్పుడే అది అక్కడ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఫస్ట్ మనం యుద్ధం చేయాల్సింది మనమే కదండి. సో యుద్ధం చేయాల్సి మనమే కాబట్టి మనల్ని బలం చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ ఇస్తాను అండి. ఒక 3 లీటర్ల నీళ్లు తాగడం. ఆ నీళ్లు తాగే పద్ధతి కూడా ఏంటంటే మనకి ఆర్ఓ వాటర్ వల్ల మనకి బలం పెరగదండి. దాన్ని మీరు రామా వాటర్ ఫిల్టర్ లాంటిది మున్సిపల్ వాటర్ని మీరు చేసుకోండి, అది చాలా తేలికైన పని. ఇంకా ఓపిక ఉంటే కనుక కంకర, బొగ్గు, ఇసుక, దీన్ని ఫార్ములా ఒకటి సాఫియాకి చెప్తాను మీకు, సాఫియా నుంచి మీరు తెలుసుకోండి. అది నేను ఆ విధంగా చేసుకొని అందులోంచి మళ్ళీ రామా ఫిల్టర్ వేసుకొని నేను తాగుతాను. దీనివల్ల ఏమవుతుంది, బాడీ చాలా కూల్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఉంటుందండి బాగా. బొగ్గు నీరు కలవడం వల్లనే మనకి భూమి మీద లైఫ్ అనేది ఏర్పడింది అని చెప్తారు. సో మన నీరుకి ఆ బొగ్గు తగిలినప్పుడు దానివల్ల వచ్చేటువంటి బలం వేరుంటుందండి. అందుకని నీరుని తక్కువ చూడకండి, వాటరే కదా అనుకోవద్దు. కడుపు నిండా చక్కగా తాగాలండి, మంచిగా 3 లీటర్ల నీరు తాగాలి. అలానే 3 గ్లాసెస్ మజ్జిగ తీసుకోండి. మజ్జిగ ఎందుకంటే అంటే ప్రోబయాటిక్ కాబట్టి 3 గ్లాసులు డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మజ్జిగ ఇస్తే ఆ ప్రోబయాటిక్ వెళ్ళి మన లార్జ్ ఇంటెస్టైన్స్లో చక్కటి ప్రోబయాటిక్, బాడీలో మంచి ప్రోబయాటిక్ ఏర్పరిచి మనని ఒక మంచి యోధులాగా, మంచి స్ట్రాంగ్ పర్సన్గా తయారు చేస్తుంది. బయట ఏమన్నా మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చినా కూడా ఫైట్ చేయగలుగుతుంది. అందుకని మజ్జిగ అనేది నేను కూడా తీసుకుంటాను అండి. కంపల్సరీగా 3 గ్లాసెస్ ట్రై చేస్తాను, 2 గ్లాసెస్ మినిమం తీసుకుంటాను. ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు మాత్రమే, అదర్వైజ్ 3 గ్లాసెస్ తీసుకుంటాను. అది తీసుకోండి. మీరు అనొచ్చు సార్ స్ట్రెస్ టు సక్సెస్కి ఇదంతా ఎందుకు సార్? కాదు, మనకి ఒకేసారి స్లాబ్ వేయలేం కదండి, ఒకేసారి మనం కిటికీలు కట్టలేం కదా, కిటికీలు తలుపులు చేయలేం కదా. బేస్మెంట్ కావాలి ఫస్ట్ మనకి. కానీ మన పంచభూతాలే బేస్మెంట్. దానికి మనకి వాటన్నిటిని ఆ ఎయిర్ ఎలిమెంట్లో ప్యూరిటీ తీసుకురావాలి, వాటర్ ఎలిమెంట్లో తీసుకురావాలి, అన్నింటిలో కూడా ఆ ప్యూరిటీ తీసుకొచ్చినప్పుడే మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, ఒక్క 5 days చేసి చూడండి, మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కడ సరైన ఫుడ్ తినండి, అసలు స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది స్ట్రెస్ అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఎన్విరాన్మెంటల్ నుంచే స్ట్రెస్ కాదు, మనం ఎమోషనల్గా ఆలోచించే స్ట్రెస్సే కాదు, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, బాడీ చాలా న్యూట్రియంట్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ బాగా వస్తుందండి. అర్థమవుతుందండి? ఓకే అండి. తర్వాత ఒక పూట, కనీసం రాత్రి పూట కంపల్సరిగా పండ్లు తీసుకోండి. 2 జ్యూసెస్ to 4 జ్యూసెస్ మీరు పర్ డే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్నింగ్ 2 జ్యూసెస్, ఈవినింగ్ 2 జ్యూసెస్.
ఇవాళ నేను మార్నింగ్ 2 జ్యూసెస్ తీసుకున్నాను, ఈవినింగ్ కొంచెం మీ క్లాస్ చెప్పాలని నేను కొంచెం బలంగా ఉండాలని 3 జ్యూసులు తీసుకున్నాను. ఏదైనా కొంచెం ఆకలిస్తే కొంచెం లైట్గా ఫ్రూట్స్ తీసుకుంటే అయిపోతుంది. అంటే రాత్రిపూట మీరు ఒక 5 రోజులు ప్రయత్నం చేయండి, వారం రోజులు ప్రయత్నం చేయండి, ఓన్లీ ఫ్రూట్స్. సో అది ఎఫర్టబిలిటీ కొంచెం ప్రాబ్లం అయింది అనుకోండి, మీరు అంటే రా వెజిటబుల్స్ ఉంటాయి కదండి, క్యారెట్, కీరా అలాంటివి తీసుకోండి. జ్యూస్ కొన్ని మనకి చాలా తక్కువ ఖరీదులో ఉంటాయండి. మనం అది మీరు ప్లాన్ చేసుకోండి. వే దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అంటారు కదండి, మీరు ప్రయత్నం చేయండి. డబ్బులు దాచుకోవద్దండి, ఎందుకు ఉపయోగపడదు. ఆరోగ్యాన్ని దాచుకోండి, బలాన్ని పెంచండి. ఏటీఎం కార్డులో బలం ఉంటే చాలు, ఎక్కడైనా స్వైప్ చేయొచ్చు. బలం ఇవ్వండి, బాగా మంచి స్ట్రెంత్ ఇవ్వండి, చార్మినార్ కట్టండి. ఓకే, రైట్. సో అందుకని మనకి రాత్రిపూట పండ్లు మాత్రమే తినమండి. ఎందుకు రాత్రిపూట మాత్రమే పండ్లు తినమంటున్నా అంటే, మనకి అంటే మనం ప్రతి ఫుడ్లో కూడా ఆయిల్, ఉప్పు ఇవన్నీ వేస్తాం కదండి, ఉడికిస్తాము. దానికన్నా గాడ్ గివెన్ ఫుడ్, సూర్యరశ్మితోటి సూర్యుడు తయారు చేసినటువంటి వంట ఏదైతే ఉంటుందో అది మనకి బాగా బలాన్ని ఇస్తుంది కాబట్టి తినమంటున్నానండి. ఇంకోటి, తొందరగా డైజెస్ట్ అవుతుంది రాత్రిపూట. మనకి రాత్రిపూట పడుకొని లేచే లోపల బాడీ మననే రిపేర్ చేసుకుంటుంది. దాన్ని ఖాళీగా వదిలేస్తే నది సముద్రం అయినట్టుగా మన శరీరం అనేది చాలా వజ్రంలాగా తయారవుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుందండి, సన్నగా ఉంటాము, హెల్తీగా ఉంటాము కూడా. అట్లనే 1 గంట ఎక్సర్సైజ్ ఏదో ఒకటి. అంటే మనకి మీరు ఒకసారి చూడండి, ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మీ స్ట్రెస్ని లోడ్ తీసుకునే విధానానికి, ఒక ఎక్సర్సైజ్ 1 అవర్ చేయకుండా ఉన్నప్పుడు లోడ్ తీసుకునే విధానంలో కూడా చాలా తేడా ఉంటుందండి. అందుకని ఒక 1 అవర్ ఎక్సర్సైజ్, మరి యోగా అనండి, వాకింగ్ అనండి, ఏదైనా చేసుకోండి. ఓకే, 6 to 8 అవర్స్ నిద్రపోండి. సో మధ్యాహ్నం పూట మీకు ఒక 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు నిద్రపోవచ్చు అండి, బాగానే ఉంటుంది. ఏం లేదనుకోండి, అది ఇంకో మెడిటేషన్ కూడా చెప్తాను, దాంట్లో కూడా మీకు స్ట్రెంత్ వస్తుంది, నిద్రపోయే స్ట్రెంత్ మనకు వస్తుంది అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి స్ట్రెంత్ రావడానికి గుడ్ అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. మీ ఫుడ్లో కూడా, మీ హ్యాబిట్స్లో కూడా మీరు ఎవరితో అసోసియేట్ అవుతున్నారు చాలా ముఖ్యం. ఇప్పుడు జీవం లేనటువంటి హానికరమైనటువంటి వాటికి దూరంగా ఉండండి. ఇప్పుడు ఆల్కహాల్ కానీ, లేకపోతే నాన్ వెజ్ కానీ ఏదైతే ఉంటుందో ఇవి చాలా హానికరం అండి. ఆది మానవుడు నాన్ వెజ్ తిన్నాడు, ఓకే. ఇప్పుడు ఈ మానవుడు నాన్ వెజ్ తింటే అది అరగదు ఫస్ట్. సో మీ శరీరం మీకు ఇబ్బంది పెడుతుంది. ఇంకోటి, మీకు మాంసం అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కల్తీ చేసి, కంటామినేట్ చేసి, కెమికల్స్ అన్ని ఎక్కించి తొందరగా దానిలో బాడీ తొందరగా డెవలప్ అవ్వడానికి, ఎక్కువ వెయిట్ రావడానికి చాలా మోసాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడన్నా మీకు తినాలనిపిస్తే చక్కగా ఊరు వెళ్ళి చక్కగా అక్కడ నాటుకోడిని తెచ్చుకొని తినండి. సో నేను అంటే ఆ నాన్ వెజ్ తినడం అది ఓకే, మంచి అది మంచి జీవి అయితే. సెకండ్ ఏంటి, అరిగించుకునే శక్తి ఉందో లేదో కూడా చూసుకోవాలి. సో ఊరు వెళ్ళామండి, బాగానే ఉంది, కోడి మంచిగా ఉంది, చక్కగా నాటుకోడి, నాటుగుడ్డు బాగుంది, కానీ మీకు ఎక్సర్సైజ్ బాడీ ఏం లేకుండా, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకుండా కూడా తినకూడదు. ఈ రెండు చూసుకోండి. అంటే నేను హానికరాన్ని వదిలేమన్నాను. ఓకే అండి, అట్లా. హలో, చెప్పండి. ఓకే, 1 గంట వ్యాయామం. ఇంకోటి మనకి ఈవెన్ నేను రతన్ టాటా దగ్గర నుంచి కూడా విన్నాను, నేను సన్ బాత్ చేస్తాను అని. మనము పెద్దవాళ్ళు అనుకరించింది మనం కూడా అనుకరించాలండి. వాళ్ళు అలా అనుకరించే బలాన్ని బాగా ఇచ్చుకొని, వాళ్ళ వ్యాపారానికి బలాన్ని ఇచ్చి దేశానికి ఉపయోగపడేటువంటి పనులు చేశారు కాబట్టి వాళ్ళని మనం అనుసరించడం చాలా మంచిది. ఒక హాఫ్ అన్ అవర్, మినిమం 15 మినిట్స్ అన్నా మనము సన్లైట్లో ఉండడానికి ప్రయత్నించాలి. సన్ బాత్ అంటాం. ఓకే, మీకు ఎంత అవకాశం ఉంటే అంత మేడ మీద కానీ, ఎక్కడన్నా కానీ చక్కగా కూర్చొని కానీ, ఫ్రంట్ సైడ్ బాడీని కొంతసేపు, బ్యాక్ సైడ్ బాడీని కొంతసేపు మనం ఉంచినట్లయితే మనకి ఆ పెన మీద దోశ వేసినట్టుగా చక్కగా మనకి ఆ పిండి చక్కగా దోశ అయినట్టుగా మన శరీరం అంతా మంచిగా బలపడుతుందండి. మార్నింగ్ టైం లేత సన్లైట్లో మీరు అలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకేనండి. దాని తర్వాత
మీకు అతి ముఖ్యమైన పాయింట్కి ఇప్పుడు వచ్చాం మనం. ఓకే అండి. ఒక గంట సేపు ఆత్మను దర్శించడానికి సైలెన్స్ మెడిటేషన్ చేయండి. ఒక గంట సేపు అంటే మీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ. ఒక్కోసారి అలవాటైతే మీరు 5 సెకండ్స్ 1 మినిట్ 30 సెకండ్స్ కూడా టెక్నికల్గా చేస్తే కనుక మీ మైండ్ కామ్ అయిపోతుంది. ఓకే అండి. అయితే అంటే నేను చాలా క్లియర్గా సెంటెన్స్ చాలా చక్కగా ఫ్రేమ్ చేశాను. ఆత్మని దర్శించటానికి సైలెన్స్ మెడిటేషన్ చేయండి. అంటే ఉట్టి సైలెంట్గా కూర్చుంటే ఏవో ఒక ఆలోచన వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎందుకు చేస్తున్నాము సైలెన్స్ అనేది డిఫైన్ చేయాలి మైండ్కి. ఆత్మని దర్శించడానికి అంటే మనలో అన్లిమిటెడ్ పవర్స్ మనలో ఉంటాయి. అన్లిమిటెడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, నాలెడ్జ్, ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటాడు వివేకానంద కూడా. ఒకసారి చేసి చూడండి, అబ్బా ఎంత గొప్పగా ఉందా నా లోపల సిస్టమ్ అని మీకు అనిపిస్తుంది. క్లారిటీ ఇవ్వండి, క్లియర్గా చెప్పండి. నా లోపల ఉన్న దైవాన్ని నేను టచ్ చేయాలి, నాలో ఉన్నటువంటి దైవాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నాను అని అనుకోవాలి. ఓకే అండి. మీరు కూడా కాసేపు ఫ్రీ అవ్వచ్చు, కొంచెం ఎక్కువసేపు చూస్తున్నారు కదా నాకులాగా, కొంచెం ఫ్రీగా ఉండండి. మనం కబుర్లు చెప్పుకుంటున్నాం, సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఒక గంట సేపు హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం అలా కళ్ళు మూసుకొని క్లియర్గా మీ మనసులో ఉన్నటువంటి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు చేద్దాం కూడా మనం. మన మనసు కళ్ళు మూసుకోగానే ఏవో ఒక ఆలోచన వస్తుంటాయండి. సారీ అండి. అంటే కళ్ళు మూసుకొని మీరు ఒకసారి గమనించండి, మీరు కళ్ళు మూసుకుంటే ఏముంటాయి ఆలోచనలు, ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడే నేను నిద్రపోతున్నాను, నాకు 10 o'clock అయింది నా టైం టేబుల్, నేను కళ్ళు మూసుకుంటున్నాను అంటే ఏవో ఒక ఆలోచన వస్తాయా రావా? చెప్పాలి, నేనే చెప్తున్నాను. నిద్రపోతుంది ఏవో ఒకటి వస్తాయి. కానీ వచ్చిన ఆలోచన ఏం చెప్తారు? టాటా బై బై చెప్తారా? కాసేపు ఆలోచిస్తాం, తర్వాత కాసేపు ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తావు? ఆలోచనతో పాటు ఇంకోటి కూడా ఆలోచిస్తావు. ఏం ఆలోచిస్తావు? అది క్లారిటీ ఏముంది మీకు అక్కడ నిద్రపోయేటప్పుడు? మనం నిద్రపోవాలనేది క్లారిటీ మన టార్గెట్. చాలా క్లియర్గా ఉంది, నిద్రపోవాలి. 100% క్లారిటీ ఉంది దాంట్లో. ఆ క్లారిటీ ఉండడం వల్ల ఈ ఆలోచనలు కాసేపు డ్రాప్ అయిపోతాయి. అట్లనే మనం వాటిని పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోము. ఇది ఆలోచించకూడదు అని అంటామా? లేదు. వాటి మీద ఆసక్తి ఉండదు, ఓకే అని. కానీ అండర్ ద కరెంట్ చాలా స్ట్రాంగ్గా అనుకుంటాం మనం నిద్రపోవాలి అని. అట్లానే అంతే స్ట్రాంగ్గా నాలో దైవాన్ని నేను కనెక్ట్ అవ్వాలి, నాలో డివైన్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను కనెక్ట్ అవ్వాలి, అదే నా జీవిత లక్ష్యము. ఎందుకంటే అందులో చాలా రిచ్ అయిపోతావు. బలం అనే దాంట్లో ఇక ఇన్ఫినిటీ అవుతుంది, ఇన్ఫినిటీ స్ట్రెంత్ వస్తుంది మనకి అక్కడ. ఎంత పండ్లు తిన్నాము, ఇది తిన్నాము, ఇది కొంచెం లిమిటెడ్ స్ట్రెంతే ఇస్తుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ స్ట్రెంత్కి వెళ్తున్నాం మనం. అదే యాపిల్ తింటే ఎంత బలం వస్తుందో అంతకన్నా ఎక్కువ బలం వస్తుంది మీకు సైలెన్స్లో. కానీ ఆ సైలెన్స్లో క్లారిటీ ఇవ్వాలి, నాలో ఉన్న దైవాన్ని నేను కనెక్ట్ అవ్వాలి. మనకి రామకృష్ణ పరమహంస వివేకానంద చెప్తాడు, నువ్వు దేవుని జీవిస్తాను, ఈజీగా నిన్ను చూసినట్లుగా నేను చూడగలుగుతాను, చూపిస్తానంటాడు. అంటే క్లారిటీ కనుక ఉంటే ఏదైనా చాలా దగ్గరగా అయిపోతుందండి మనకి. ఓకే అండి. సో ఒక 2 నిమిషాలు మనం ఏం చేద్దామంటే ఆ క్లారిటీతో మీలో ఉన్న డివినిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి సైలెంట్గా ఉన్నాను. ఓకే అండి. అయితే మళ్ళీ ఒకసారి నిద్రను ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి ఈ మెడిటేషన్ చేయడానికి కొంచెం కామన్ సెన్స్ కావాలి. మనకి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే, నిద్ర భౌతిక విషయాలు ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీ కానీ మన వస్తువులు కానీ, వీటన్నిటినీ మనం స్లీప్తో కంపేర్ చేస్తాం. తెలియకుండా స్లీప్ని ఎలెక్ట్ చేసుకుంటాం. ఎమోషన్స్ని స్లీప్ని కంపేర్ చేస్తాం. తెలియకుండా మళ్ళీ స్లీప్నే చేస్తాం. ఎందుకంటే స్లీప్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అని ఒక ప్రోగ్రామింగ్ బాగా అయింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తాం. అవునా? రైట్. సో ఏదైనా షిఫ్ట్ అవ్వాలంటే కనుక మనకి ఏముండాలండి? మనకి వాల్యుబుల్ ఉంటే మనం షిఫ్ట్ అవ్వడం చాలా తేలిక. మీకు ఒక మంచి జాబు
ఒక 1,00,000 రూపీస్ హైక్ తోటి మంచి పర్క్స్ ఉన్నాయనుకోండి, షిఫ్ట్ అవ్వడం అనేది ఎన్విరాన్మెంట్ బాగుంది, క్వార్టర్స్ ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. షిఫ్ట్ అవడంలో ఎక్కువ ఏమి ఆలోచించాం మనం. షిఫ్ట్ అవుతాం. షిఫ్ట్ అవ్వాలంటే హయ్యర్ హయ్యర్ వాల్యూ అనేది మన ముందు ఉన్నప్పుడు షిఫ్ట్ అవ్వడం చాలా తేలికండి. ఓకేనండి, అర్థమైందండి? అర్థమైందా? సో అట్లానే మీకు వచ్చే ఆలోచన అన్నిటినీ వాల్యూ లేదని పొరపాటున అనుకోవద్దు. ఓకే, దయచేసి ఈ ఒక విషయాన్ని మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకుని టైం వచ్చినప్పుడు చాలా క్లియర్గా క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పగలుగుతాను నేను. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మనం చేసే ఈ 2 minutes మెడిటేషన్లో మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైనా సరే దానికి అన్ని బలమైనవే. కొన్నిట్లో కొన్ని ఎక్కువ బలం ఉంటాయి, కొన్ని తక్కువ బలం ఉంటాయి. తక్కువ బలం ఉన్న వాటిలో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల దానికి నెగిటివిటీ అని చెప్తావు, నెగిటివ్ ఆలోచన అని వేస్ట్ అని చెప్తావు. సో అలా ఏముండదండి, అన్నీ కొంచెం ఎక్కువ తక్కువలో బలంగా ఉంటాయి, బలమే ఉంటాయి. అవి ఇండివిజువల్గా చూడాలి. కొంచెం సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది అని మరి ఇండివిజువల్గా చూస్తే మీకు ప్రతిదీ క్లూ ఇస్తున్నారు. ఇండివిజువల్ చూస్తే ప్రతిదీ బాగా అనిపిస్తుంది, ప్రతిదీ బాగా అనిపిస్తుంది. ఓకే అండి. సో అట్లా కానీ ఏదైనప్పటికీ అంత నాలెడ్జ్ కూడా ఏమక్కర్లేదు వదలడానికి. విలువైంది ఉంటే వదిలేస్తాం. ఓకే రైట్, నమ్మండి నన్ను. లోపల మీకు చాలా మంచి విలువ ఉంది, అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ విలువ ఉంది. అదొక్కటే మోటివేషన్ చాలు. అన్నిటి చిన్న వాటి గురించి అంత నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, ఒక ట్రస్ట్ తోటి యూ కెన్ మూవ్. ఓకే, 2 minutes చేద్దాం మరి. ఓకే, సో గోల్ ఏంటి చెప్పండి ఒకసారి, ఎవరన్నా క్లియర్గా వాట్ ఈస్ అవర్ గోల్? టు నో యువర్ డివైన్ పవర్. మనలో ఉన్న దైవత్వాన్ని దర్శించాలి. డివైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను సైలెంట్గా ఉంటున్నాను. జస్ట్ ఈ యొక్క ఫీల్ చాలు. ఓకేనా? క్లారిటీ ఉంది కదా అందరికీ? సాఫియా, ఉంది సార్. సురేందర్, ఓకేనా? ఎస్, ఎందుకంటే ఎస్ సార్. మనం శాటిలైట్ ప్రయాణం చేస్తున్నాము. ఎస్ సార్. సో క్లియర్గా ఉంది కదా? రైట్ ఎస్ సార్. రైట్. మనం 2 minutes ఎక్కువ ఏమొద్దు. ఓకే, స్టార్ట్.
ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఒక చిన్న కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ట్రై చేద్దాం. ఓకే అండి. ఇప్పుడే అడగాను నేను మీకు ఫీడ్‌బ్యాక్. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము దైవం అనేది, అది ఇన్ఫినిటీ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దానికి కనెక్ట్ అవుతున్నాం. దాని మీద మనం ఎంతసేపు ఉండగలుగుతాం, 1 సెకండ్, 1 మినిట్ ఎంతసేపు ఉన్నా కూడా అంత మన మైండ్, బాడీ మొత్తం ఛార్జ్ అయిపోతుంది. దాంతోటి మన పనులు బాగా చేసుకోగలుగుతాం కదండి, కదా? రైట్. మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక షిప్ సముద్రం లోపలికి వెళ్తుందండి. ఆ వెళ్ళే టైంలో ఒక పోల్ ఉంటుంది ఆ షిప్‌లో. ఆ పోల్ మీద ఒక బర్డ్ అనేది వాలుతదండి అలా. వాలటం అంటే తెలుసు కదండీ! అలా ల్యాండ్ అవుతది. ల్యాండ్ అయిన తర్వాత దానికి నిద్రొస్తుంది, పడుకుంటుంది కాదు. అవి ఎక్కడంటే అక్కడ చెట్ల మీద అంటే ఎక్కడంటే అక్కడ పడుకోగలుగుతాయి. ఈ లోపల షిప్ సముద్రం లోపలికి అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోద్ది. దానికి మెలుకువ వస్తుంది. మెలుకువ వచ్చి అరెరెరే! అని చెప్పి అది ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ ఫ్లై అవుతది. ఎందుకు? ఎక్కడన్నా ల్యాండ్ అవుదాము అని. సో, రైట్ సైడ్ చాలా దూరంగా ఫ్లై అయ్యి ఛాన్స్ లేక మళ్ళీ వచ్చి పోల్ మీద వాలుతది. మళ్ళీ ఫ్రంట్ సైడ్ చాలా దూరంగా వెళ్తది. ఎక్కడ దొరకదు ల్యాండ్ అవ్వడానికి ప్లేస్. మళ్ళీ వచ్చి అదే పోల్ మీద ఉంటది. మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ బ్యాక్ సైడ్, మళ్ళీ ఎక్కడ ప్లేస్ దొరకదు. ఎంత దూరం వెళ్ళినా రాదు. మళ్ళీ అదే పోల్ మీద ఉంటది. అయితే బలం అనేది మనకి కేవలం మన మైండ్‌ని ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నప్పుడే మనకు బలం వస్తదండి. బయట ఎక్కడైనా సరే బలం వచ్చినట్టు ఒక హోప్ ఉంటది గానీ, బలహీనత మాత్రమే వస్తది. అదే బర్డు ఆ నీళ్ళ మీద గనక ల్యాండ్ అయితే ఏమవుతుందండి? మునిగిపోతది. చనిపోతుంది. మళ్ళీ బ్యాకే రావాలి. అందుకే మనం ప్రతిరోజు ఆ పక్షిలాగా అలా అలా తిరిగేసేసి మళ్ళీ రాత్రి నిద్రలో మళ్ళీ బలాన్ని పెంచుకొని పిచ్చోళ్ళలాగా అంతా మర్చిపోయి మళ్ళీ పరుగులు తీస్తుంటాం బలాన్ని పెంచుకోవడానికి. దేని మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము? డబ్బు, పొజిషను, ఫుడ్డు, రకరకాల వాటి మీద మనం ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అదంతా కాదులే అని చెప్పి మళ్ళీ స్లీప్‌లో. ఆ స్లీప్‌లో చూడండి మీరు, ఆ స్లీప్‌లో ఏమవుతుందండి? మీ మనసు 2గా ఉంటుందా? 1గా అయిపోతుందా మనసు? ఇప్పుడు మీరు 2 మినిట్స్ మెడిటేషన్ చేశారు. చేసినప్పుడు మీకు కొన్ని ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, భావన ఉంది. 2 ఉన్నాయి. మీకు నిద్రలో ఏమవుతుందండి? ఏమి ఉండవు. మనసు అనేది ఒక్కటిగా నిలబడిపోతుంది. అప్పుడు కదా బలం వస్తుంది మనకి. ఒకటిగా యునైట్ అవ్వడం. అన్నీ కలిసి ఒక పాయింట్ మీద కాన్సంట్రేషన్ వచ్చినప్పుడు సన్ లైట్ నుంచి మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ నుంచి ఎట్లాగైతే ఒక ఫోకల్ పాయింట్‌లో ఉన్న పవర్ ఎట్లయితే ఉంటుందో, మనం ఒక చోట యునైట్ అయినప్పుడు మనలో ఉన్న స్ట్రెంగ్త్ అలా పెరుగుతుందండి. అంత బావుంటుంది. సో, అందుకని ఇక్కడ మనకి ఎందుకని మనము దైవాన్ని అలా నిద్ర అక్కడ కనెక్ట్ అవ్వడానికి బదులుగా ఇంక వేరే వాటి మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తామంటే, ఏదో ఒక హోపు. వాటి మీద మనకేమన్నా స్ట్రెంగ్త్ వస్తుందేమో, ఎంజాయ్ చేస్తామేమో, హ్యాపీనెస్ కలుగుతుందేమో అని అనిపిస్తదంతే. ఓకే అండి. సో, అందుకని అక్కడే కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీ మైండ్ యునైట్ అవుతదో అండి, సో, అక్కడ మీకు ఇన్ఫినిటీ అనేది టచ్ అవుతది. అది మీకు డేలో ఆ సంపద అనేది ఉపయోగపడుతది బాగా. అలా కనెక్ట్ అవుతూ కూడా ఇక స్టెప్ బై స్టెప్ ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి. ఇంకో 2 మినిట్స్ ట్రై చేద్దామా మరి? ఇంకొక 2 మినిట్స్ ఎక్కువసేపు వద్దు. ఓకే. ఓకే ఓకే. సార్. సుధాకర్ గారు ఇంకొక 2 మినిట్స్ అండి. షూర్ సార్. ఓన్లీ 2 మినిట్స్, ఎక్కువసేపు ఏమొద్దు.
ఓకే అండి. అయితే ఈ 2 మినిట్స్ కూడా అంత అవసరం ఉండదండి. మీరు ఇంకా నేను ట్రై చేస్తాను చూడండి ఒకసారి. ఒక 5 సార్లు మీ ఇష్టమైన దైవాన్ని ఏదన్నా ఒకసారి తలుచుకుంటూ చక్కగా చాంట్ చేయొచ్చు. తలుచుకుంటూ చక్కగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలు. ఒక 5 సార్లు మీరు అలా అనుకున్నా కూడా మనసు హాయిపోతుంది. 5 టైమ్స్ చాలు. మీకు ఏది నచ్చితే అట్లా అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ 5 టైమ్స్ అనుకుని చూడండి ఒకసారి. ఓన్లీ 5 ఇష్టం ప్రేమగా చక్కగా ఒక 5 టైమ్స్ ప్రశాంతంగా ఇష్టమైన దైవం స్టార్ట్ చేయండి. ఓన్లీ 5 టైమ్స్ చాలు. ట్రై చేయండి. ఓకే అండి, గుడ్. రైట్. దీన్ని చిన్నగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి 1 by 1. సాఫియా, సుధాకర్ గారు, సతీష్ గారు, సురేందర్ గారు. సార్ మీరు కథ చెప్పక ముందు అలాగే పక్షిలాగే కొన్ని ఆలోచనలు వస్తుండే పోతుండే, అది చేసాము. కథ విన్న తర్వాత ఏంటంటే కొంచెం క్లారిటీ వచ్చింది. సెకండ్ టైం ఎప్పుడైతే చేసామో అప్పుడు ఎలా అనిపించింది అంటే ఓకే, మన మనసు అలా ఫ్లై కాలే, ఇక్కడే ఉంది, మనతోనే ఉండిపోయింది. సో చిన్న చిన్న ఇప్పుడు ఎలా మీరు ఇష్టదైవం కూడా చెప్పారు కదా, అప్పుడు చాంటింగ్ చేస్తుంటే కూడా ఏంటంటే బాడీలో వైబ్రేషన్స్ అవి తెలుస్తున్నాయి. అంటే డిటాచ్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ సరౌండింగ్స్ నుంచి కొంచెం డిటాచ్ అయ్యి మన బాడీలోనే మనసు ఉన్నట్లుగా ఆ ఫీలింగ్ అనేది క్లియర్ తెలిసింది సార్. ఇంప్రూవ్మెంట్ అనేది అప్పటికి ఇప్పుడు కొంచెం ఉంది. వెరీ గుడ్. అంటే చూసారా, జస్ట్ మనకి ఒక 5 టైమ్స్ అలా అనుకున్నా, 2 మినిట్స్ అలా సైలెంట్గా ఉన్నా మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది, చాలా ఎక్కువ అండి. 5 టైమ్స్ మంత్ర కానీ లేకపోతే 5 టైమ్స్ జస్ట్ ఒక 30 seconds అలా కామ్గా ఉంటే చాలు, చాలా ఈజీగా మనం చేయొచ్చు. అంటే ప్రొసీజర్ కరెక్ట్గా తెలియాలంతే. ఓకే అండి. ఇంకెవరైనా చెప్పక బాగుంది సతీష్ గారు, గుడ్, నైస్. ఇంకా అండి? సార్ అది ఫస్ట్ టైం చేసేటప్పుడు అంటే కొంచెం డౌట్ఫుల్ గా ఉంది సార్. అంటే డివైన్ మన లోపలనే ఉండడం ఏంటి అన్నట్టు కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అలాగే థాట్స్ కూడా వస్తున్నాయి. అండ్ సెకండ్ టైం స్టోరీ చెప్పిన తర్వాత విన్నప్పుడు చేసినప్పుడు అంటే అవును, అంటే మన దగ్గరనే అన్ని పెట్టుకుని మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఆ మొత్తం మనలోనే ఉంది స్ట్రెంగ్త్ అని అనుకున్నాను. అండ్ అదే విధంగా అది చేసేటప్పుడు ఆ బాడీ మొత్తం ఎనర్జెటిక్ గా, అంటే ప్రతి సెల్ కి ఎనర్జీ దొరుకుతున్నట్టు, సో అలా అనిపించింది సార్. గుడ్, అదృష్టవంతుడు, బాగుంది. సో దైవం అంతటా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. సో ఆ మనం అనేది కేవలం ఈ 5 feet 6 feetకి లిమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. సో ఇట్స్ అ డివైన్. ఓకే, సో యూ కెన్ కాన్సన్ట్రేట్, కొంచెం ఓపెన్ అవ్వచ్చు, ఇంకా బాగుంటుంది. ఓకే, సురేంద్ర గారు మీరు, సుధాకర్ గారు మీరు.
సార్ చిన్న నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఐ విల్ షేర్ మై ఒపీనియన్ ఆల్సో. సో ఏంటంటే మీరు చెప్పారు కదా సార్ ఒక పాయింట్. సో మనకు వచ్చే ప్రతి ఆలోచన ఏది తప్పు కాదు. సో వెన్ ఎవర్ వీఆర్ ఇన్ సైలెన్స్ మోడ్, సో విల్ గెట్ సమ్ థాట్స్. బట్ అవి ఏంటంటే మనం చేయాల్సిన పనులు మనకు గుర్తు వస్తూ ఉంటాయి. సో ఒక ఆలోచన వచ్చిందంటే అది మనకి నెగిటివ్గా ఎలా అనిపిస్తుంది అంటే, సో మీరు చెప్పిన పాయింట్లో మనం దానికి కావలసిన బలంతో పని చేయలేకపోవడం వల్ల దట్ వీ ఫీల్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ థాట్. సో అలా మనకు వచ్చిన ప్రతి థాట్ని ఒకసారి మళ్ళీ మనం అనలైజ్ చేసుకొని అక్కడ ఎందుకు స్టక్ అయ్యాము, దానికి ఎంత బలం కావాలి, ఇలా ప్రతిదీ అనలైజ్ చేసుకొని ఒకానొక టైం వరకు అలా ప్రతి టాస్క్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్ ది ఎండ్ ఫైనల్లో ఒకానొక రోజుకి మేబీ సైలెన్స్ మైండ్లోకి మనం రీచ్ అవుతాం. సో బాగుంది. సడన్గా చాంటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం మైండ్ డైవర్ట్ చేస్తున్నాం. బట్ అలా డైవర్ట్ చేసిన కాసేపటికి కూడా మళ్ళీ అగైన్ వీ విల్ గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ పొజిషన్. సో బట్ వేరే మెథడ్లోకి వెళ్తున్నాం. బట్ ఫస్ట్ చేయాల్సిన పని మనం చేయకుండా వాయిదా వేస్తున్నాం అంతే. సో స్లోలీ నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటా క్లియర్ చేసుకుంటా వెళ్తేనే దెన్ స్లోలీ వీ కెన్ రీచ్ దట్ స్టేట్. తప్పకుండా గైడెన్స్ తోటి చాలా తక్కువ టైం అయిపోతుంది అది. ఎస్. రైట్. సో ఇంకొంచెం మన టైం అవుతుంది కాబట్టి ముందుకెళ్దాం మనము. ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే సమాజ సేవ కూడా చాలా ముఖ్యమండి. పంచభూతాలు శుద్ధంగా ఉండడానికి ఇప్పుడు పంచభూతాలకి బలం అనేది పాయింట్ అండి. మనకి ఆ బలంలో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము, సబ్ పాయింట్స్. సో వాటర్ కానీ మజ్జిగ కానీ చెప్పుకున్నాం కానీ అందులో మనకి ఒక గంట సేపు ఇలా అనుకుని సమాజ సేవ, సొసైటీకి మన వంతుగా మనం మంచి చేసే ప్రయత్నం చేయాలండి. చేస్తే మన పంచభూతాలు చాలా శుద్ధంగా అవుతాయండి, చాలా బాగుంటాయి. అందుకే పాతకాలంలో యజ్ఞం చేసేవాళ్ళు సమాజ సేవని, సమాజం బాగుండాలి, ప్రకృతి కూడా బాగుండాలి అని. ఓకే అండి. అలా. సో ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ మీకు చెప్పేది, సక్సెస్ మంత్ర. మనకి యూనిటీ అనేది సక్సెస్ మంత్రం అనుకుందాం ప్రస్తుతానికి టైం కన్స్టెంట్ వల్ల. యూనిటీ ఈజ్ సక్సెస్ యూనిటీ అని అనుకోండి. ఏ పని చేస్తారో ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి అందులో ఆ విధంగా లీనమవ్వడానికి ప్రయత్నం చేయండి. దానికి వచ్చే కష్టాలన్నీ కూడా లర్నింగ్గా తీసుకొని క్లారిటీ ఇస్తూ స్ట్రెంగ్త్ ఇస్తూ చిన్నగా యూనిటీ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. రైట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతికూలంగా ఉన్నవి అనుకూలంగా మార్చుకోవాలండి. ప్రతికూలం అనేది అన్ఫినిష్డ్ డైమండ్, అనుకూలం అనేది ఫినిష్డ్ డైమండ్. దానికి కొంచెం మనం వర్క్ చేస్తే దాని మీద ప్రతికూలాలన్నీ అనుకూలంగా మారుతాయి. మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మదన్ మోహన్ మాలవ్య అని, నిజాం ప్రభువు ఒక యూనివర్సిటీ కట్టాలని మదన్ మోహన్ వచ్చినప్పుడు చెప్పు విసిరేస్తాడు. సో ఆ చెప్పుని వేలం పాడి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఆయన. చివరికి నా పరువు పోతుంది, చెప్పు విసిరేను అని చెప్పి నిజాం ప్రభు పిలిపించి ఆయనకి కావాల్సిన యూనివర్సిటీ కావాల్సిన ఫండింగ్ అంతా స్పాన్సర్ చేస్తాడు. అంటే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అంటే ఏది దొరికినా కూడా దాన్ని బ్రహ్మాండం చేయాలి, అంటే సూపర్ సక్సెస్ చేయాలి. అర్థండి. సో అది ఒక స్పిరిట్గా పెట్టుకోండి. మనకి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయడము అనేది చూస్తాం, అవాయిడ్ చేయడం కాదు, ఎక్స్ప్లోర్ చేయడం చూడాలి. స్ట్రెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే సక్సెస్ వస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అండి. లివ్ ఇన్ ప్రెజెంట్, పాస్ట్ ఫ్యూచర్ పోకుండా పాయింట్ టు పాయింట్ ప్రెజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రెజెంట్ని యూనిటీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దీన్నే సక్సెస్గా చెప్పుకోండి. అప్పుడే స్ట్రెస్ నుంచి సక్సెస్ అనే మన టాపిక్కి స్ట్రెస్ టు సక్సెస్ అనేది జస్టిఫై అవుతుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన గోల్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అచీవబుల్గా ఉండాలి, అటైనబుల్గా ఉండాలండి గోల్స్ ఎప్పుడైనా సరే. కొంతమందికి ఏంటంటే ఇంటర్నల్గా ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్ట్రెంతే ఉంది. ఈ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అండి. ఓకే, అగ్రి. కానీ ఎక్స్పోజర్ బట్టి చూస్తే కనుక మనకి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ సైన్స్ ఏం రాదు, కానీ ఐటీ క్లాస్లో కూర్చున్నాం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఐటీ అచీవబుల్ గోల్ అవుతుందా? కాదు కదా, బేసిక్సే రావు. వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తుంటారు. ఆ స్పీడ్ మనం క్యాచ్ చేయలేదు, ఐడియల్గా ఉంటాం. ఐడియల్గా ఉంటే ఏమవుతుంది? నెగిటివ్ థింకింగ్ వస్తుంది, యూనిటీ అనేది పాసిబుల్ కాదు, స్ట్రెంగ్త్ రాదు, వీక్నెస్ వస్తుంది, రివర్స్గా వీక్నెస్ వస్తుంది. అండ్ యూనిటీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఏమవుతుంది? డివిజన్ ఉంటుంది, రకరకాల ఆలోచనలు డివైడ్ అయి ఉంటుంది. అప్పుడు వీక్నెస్ వస్తుంది. ఆ వీక్నెస్ అనేది మన హెల్త్ని, మన లైఫ్ని పాడు చేస్తుంది. అందుకని మనకి అంటే
మన 10th క్లాస్ వరకు మ్యాథ్స్ సైన్స్ ఎక్స్పోజ్ కాలేదంటే ఇంకో ఏదో ఎక్స్పోజ్ అయ్యాం కదా, దాన్ని బేస్ చేసుకొని కెరీర్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ పోగొట్టుకున్నామో రత్నాన్ని అక్కడే వెతుక్కోవాలంటాం. పోలీస్ చుట్టూ తిరుగు, లాయర్ చుట్టూ తిరుగుతూ మనిషి చాలా డబ్బులు పోగొట్టుకున్నా అంటే, సో ఆ అనుభవాన్ని పెట్టుబడి పెట్టుకొని దాన్ని ఒక వ్యాపారంగా చేసుకోవాలి, ఒక ప్రొఫెషన్. హౌ టు డీల్ పోలీస్ అండ్ లాయర్స్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. తర్వాత ఇంకొక విషయాన్ని మనకి వెళ్ళే ముందు టైం అయిపోతుంది కాబట్టి ఒక చిన్న ప్రపోజల్ అండి, మీకు ఓకే అంటే చెప్పండి. నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అనే పేరు పెట్టానంటే, మీ ఏదైతే మీలో దైవం ఉందన్నానో దానికి మోడర్న్ పేరు పెట్టాను అంతే. దట్ ఈస్ యువర్ నేచర్ అండి, దట్ ఈస్ యువర్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ యువర్ ఎనర్జీ, ఇన్ఫినిటీ ఆఫ్ ఎనర్జీ, స్ట్రెంగ్త్ చెప్తున్నా కదండి. ఆ స్ట్రెంగ్త్ అనేది మీలో ఉన్నది కదండి. దాన్ని మనము కాసేపు ఇలా మెడిటేషన్ చేసుకుంటూ కాసేపు దాని సబ్జెక్ట్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుందాం. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అలా అడుగుతూ కూడా మనకి, అంటే నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఒక విషయాన్ని, అదే నిద్రపోయామంటే అన్ని ఆలోచనల మీద పరిజ్ఞానం ఉన్నట్టే. సో డిప్రెషన్ ఉన్న పర్సన్కి అన్ని ఆలోచన పరిజ్ఞానం ఉండదు, అందుకని దాని మీద పట్టుకొని కూర్చుంటాడు, నిద్ర కూడా పట్టదు. ఓకే, సో అందుకని నేను చాలా వాటికి నేను సమాధానం చెప్పడానికి అవకాశం ఉందండి. అందుకని ఓ 21 days ఒక ప్రోగ్రామ్, ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ అనేది చాలా అవసరం అనిపించింది. ఈరోజు మనం ఎంజాయ్ చేయాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. దీని వెల్ బీయింగ్ గురించి ఒక కోర్స్ని నేను ఆఫర్ చేస్తున్నాను అండి. ఆల్మోస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ లాగా, విత్ నామినల్గా ఒక 1000 రూపీస్ అట్లా అని అనుకుంటున్నాము. సో ఇట్ కెన్ బి లెస్ ఆర్ ఓకే అనుకుంటే 1000 పెట్టుకోవచ్చు. ఎందుకు 21 days వరుసగా, నాట్ ఒక వీక్లీ వన్స్ అలా కాకుండా 21 days డైలీ మనం మెడిటేషన్ చేసేటప్పటికి 21 days అయ్యేటప్పటికి మీలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది మీ అలా కలుగుతుంది అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని చేయాలని అనిపించిందండి నాకు. ఓకే అండి, అది మీరు మామూలుగా మీ ప్రొఫెషనల్గా నేను ఛార్జ్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, సో అది నేను చెప్పదలుచుకోలేదు కూడా ఇక్కడ. సో సురేందర్ లాంటి వాళ్ళందరికీ తెలుసు అది ఎంత కాస్ట్లీ అనేది. బట్ ఐ కెనాట్ సే ఇట్స్ కాస్ట్లీ. నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా సరే దాన్ని మనం మ్యాచ్ చేసేటువంటి కాస్ట్ ఏది ఉండదు. బట్ ఎఫర్డబిలిటీ కింద కొంతమందికి సాధ్యపడుతుంది, కొంతమంది సాధ్యపడదు. అందరికీ సాధ్యపడాలి, ఎవరైనా ఎఫర్ట్ చేయగలగాలి. సో అద్భుతమైన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఆఫర్ చేయడం జరుగుతుందండి. అట్లా న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ 21 days ఇలానే 1 hour పెట్టుకుంటాం, 7:30 to 8:30 అట్లా నైట్ టైం హాయిగా కూర్చొని. పల్లెటూళ్ళల్లో మనకి హాయిగా చక్కగా 6ంటికి అన్నం తిని, మనం ఇప్పుడు పండ్లే కదండి తినేది, ఎలాగో తిని 7 నుంచి ఒక 8:30 వరకు ఒక సత్సంగ్ లాగా, ఒక మెడిటేషన్ లాగా జరుగుతుంది. సో మనం అప్గ్రేడ్ అవుతుంటాం. సైకలాజికల్ నాలెడ్జ్ని బాగా ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశం అండి. నేను 25 నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసేసి దీని మీద వర్క్ చేశాను. ఇది నాకు చాలా కాన్ఫిడెంట్ నా లైఫ్లో ఇస్తుంది అది. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వాలి, మీకు కూడా అందాలి, అందరూ దాన్ని రుచి చూడాలి అనే ఉద్దేశంతో ఈ కోర్సు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. నాకు ప్రొఫెషన్ బోర్ కొడుతుంది అంటే, ప్రొఫెషన్ అనేది దానికన్నా సర్వీస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. ఓకే అండి, సో అందుకని కొంచెం అదొకటి నేను ఒక 12 years ఇట్లానే ఫ్రీగా చెప్పానండి. చాలా నేను ఎంజాయ్ చేశాను. ఐ వాంట్ దట్ టైం అండి, బాగా ఉంటుంది నాకు. సో నామినల్గా ఏదో మనం డిసైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ టాక్ యువర్ కంఫర్ట్ విత్ సాఫియాతో మీరు మాట్లాడి సెట్ చేసుకోవచ్చు. సో మీ తెలిసిన వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సైకలాజికల్ నాలెడ్జ్ బాగా ఉంటే కేవలము ఎంజాయ్మెంటే కాదండి, మన డిజీజ్ అన్నీ కూడా మటుమాయం అయిపోతాయండి. డయాబెటిక్ కానీ బీపీ ఏ మందు అక్కర్లా, సైలెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఒక మందు టాబ్లెట్ వేసుకున్నట్టే, టాబ్లెట్ అక్కర్లా ఇంకేం మనకి. అదేంటండి, రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది, జాబ్లో బాగా చేయగలుగుతాము, నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతాము, ఎక్కువ కాలం బతకగలుగుతాము. అదేంటండి, బ్రీత్ రిలాక్స్గా ఉంటుంది, బాడీ కూల్గా ఉంటుంది, మన ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేయడం మొదలు పెడతాయి, ఫేస్లో గ్లో వస్తుంది. ఇక లాభాలు చెప్పుకుంటూ పోతే ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్నిటికన్నా ఒకటన్నా ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉంటుంది. అన్ని లాభాలు ఉంటాయండి మనం నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల. లేకపోతే ఆలోచనలు ఎక్కువ ఆ స్ట్రెస్ అనేది అట్లానే ఉండి మన సక్సెస్ని దూరం చేస్తుంది. సక్సెస్ లేకపోతే లైఫ్ బోర్ కొడుతుందండి, అవునా కదా? చేప నీళ్ళలోంచి బయటకు వస్తే బోర్ కొడుతుంది, దానికి చావు దగ్గరకు అవుతుంది. మనకు కూడా అంతే, సక్సెస్ కాకపోతే చాలా ఇబ్బంది పడతాము. సో వీ ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ సక్సెస్ ఓన్లీ. చెప్పండి,
వీఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ సక్సెస్ ఓన్లీ. చెప్పండి. వీఆర్ హియర్ టు We are here ఎక్స్పీరియన్స్ సక్సెస్ to ఓన్లీ. experience success only. రైట్, వెరీ గుడ్. ఓకే అండి. సో నా సెషన్ అయిపోయిందండి. మీరు డౌట్స్ ఉంటే ఇంకా మనం చెప్పుకుందాము. అదర్వైజ్ వీ కెన్ స్టాప్ ద సెషన్. డౌట్స్ ఉంటే ఇదే కాదు, ఈ టాపిక్ మీదే కాదు, ఓవరాల్గా స్ట్రెస్ మీద కానీ సక్సెస్ మీద కానీ, ఈ రెండే మనకి స్ట్రెస్ టు సక్సెస్ 2 వర్డ్స్ యూజ్ చేసాం కాబట్టి యూ కెన్ పికప్ ఎనీథింగ్ రిలేటెడ్గా దాని కనెక్టివ్ వర్డ్స్ కానీ కనెక్టివ్ క్వశ్చన్స్ కానీ ఏది అడిగినా కూడా నేను చెప్పగలుగుతానండి. సో మీకు పర్లేదంటే ఒక 5 minutes ఇలా అన్నా పర్లేదా? పర్లేదు సార్, నో ప్రాబ్లం. ఎనీవే వీఆర్ లక్కీ, లైక్ 21 days సెషన్ చెప్పారు మీరు. 21 days ఛాన్స్ ఉంది మాకు మాట్లాడడానికి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఐఎమ్ రెడీ టు జాయిన్ ద సెషన్. వెరీ గుడ్ అండి, నైస్. సో సతీష్ గారు వేరే వాళ్ళకి కూడా లైక్ మైండ్ పీపుల్కి సాఫ్ట్వేర్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ షేర్ చేస్తుంది, అందరికి చెప్పండి. తప్పకుండా సార్, చేద్దాం. మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి యూట్యూబ్లో చాలా బాగా ఎక్కువగానే జరుగుతున్నాయండి, మంచి వర్క్ జరుగుతుంది. కానీ సైకలాజికల్గా బాగా ఇన్డెప్త్గా మనకి మంచిగా నీట్గా మంచి కడుపు నిండా పెట్టడం అనేది నేను అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కాబట్టి దీన్ని మనము చేద్దామని అందరం కలిసి మనం బాగా దీన్ని మంచి సైకలాజికల్ అప్లిఫ్ట్మెంట్ అనేది చేద్దాం. అనుకూలమైన భర్త, అనుకూలమైన భార్య, అనుకూలమైన పిల్లలు ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది కదా లైఫ్. అవును సార్, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ విన్ యువర్ మైండ్ యూ కెన్ విన్ ద యూనివర్స్. అరే ఎంత పెద్ద విషయం! నేను సక్సెసే అన్నాను, విన్ ద యూనివర్స్. దానికి పెట్టుబడి ఎక్కడండి? విన్ ద మైండ్. అది మన ప్రోగ్రామ్, అది ఎన్ఐలో. ఓకే, సో డౌట్స్ అయితే ఏం లేవు కదండి, క్లోజ్ చేద్దామా? సార్ నాకు చిన్న డౌట్ ఉంది. చెప్పండి సార్. అదే మనకు యాక్చువల్ నేనేం చేస్తాను, డైలీ చాంటింగ్ చేస్తాను. మార్నింగ్ స్నానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టేసి. కాకపోతే మనసు ప్రతిసారి అనుకుంటాను కానీ చాలా తక్కువ టైం ఇదవుతుంది. ఆలోచనలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటుంది. ఈవెన్ చాంటింగ్ చేస్తున్నా కూడా ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఆల్మోస్ట్ ఒక 1-2 years నుంచి చేస్తున్నాను, అయినా కూడా అది అలాగే జరుగుతుంది. అంటే డైలీ నెక్స్ట్ టెన్షన్స్, ఈ రోజు డే స్టార్ట్ అవుతుంది, ఆఫీస్ రేటింగ్స్ ఉండని చెప్పేసి మైండ్ లో అలాగే వస్తూనే ఉంటాయి. అవి వాటికి ఎలా కంట్రోల్ చేసేది అంటారు? ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇవి మనము డిఫైన్ చేస్తాం కొన్నిటిని. మన ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్, ఇది మంచి, ఇది చెడు, ఇది లాభం, ఇది నష్టం. ఈ డిఫైన్ చేసినప్పుడు ఒక ప్రయారిటీ ఇంకో ప్రయారిటీకి కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉంటాయి అసలు మా మైండ్లో. అందుకని మనకి కాన్సన్ట్రేషన్ సెట్ కాదు. అందుకే మెడిటేషన్ చేయాలి, అయితే లైఫే మెడిటేషన్ లాగా అవ్వాలంటే ఈ నాలెడ్జ్ బాగా ఉందనుకోండి, అప్పుడు మీకు చాలా తేలిక అవుతుంది. ఓకే అండి. నేను ఇప్పుడు అంటే నేను చెప్పే సలహా ఏంటంటే, నదికి సముద్రాన్ని చేరటానికి ఏమి అక్కర్లేదండి, టూల్స్ ఏమి అక్కర్లేదు, అదే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సముద్రం స్లోప్ ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఫీలింగ్ మీద అలా సైలెంట్గా కూర్చుంటే చాలు ఆ ప్లేస్. సో అది చాలా ఈజీ. అంటే ఎవరైనా ఇనిషియల్గా మనకి సపోర్టింగ్ మంత్రాలు అలా ఇస్తారు, అందరూ తప్పులేదు చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా మనకి మైండ్ మీద గ్రిప్ రావాలంటే మటుకు డే టైంలో మనము మైండ్ యొక్క మేనేజ్మెంట్ ఎంజాయ్ చేయాలంటే కనుక సైలెన్స్ మెడిటేషన్ వెళ్ళిపోతుంది. అంటే రియల్గా అసలు అంటే అంటే ఈత చూడటం వేరు, ఈదడం వేరు కదా. సైలెన్స్ మెడిటేషన్లో ఈదడం లాగా స్టార్ట్ అవుతుందండి, అదేనండి. సో చాంటింగ్ సపోర్ట్ బాగుంటుంది, అంటే చేసినంతసేపు నిద్రలాగా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది అన్నమాట మైండ్. గ్రిప్ ఉండదు. నాలెడ్జ్ గెయిన్ చేయడము న్యాచురల్గానే మన మైండ్ కామ్ అయిపోవాలి. ఇప్పుడు బుద్ధుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. బురద ఉన్న నీళ్లు ఏం చేయక్కర్లా, అలా వదిలేస్తే అవే క్లియర్ అయిపోయి కిందకి వెళ్ళిపోతాయి. సో మనకి ఎటువంటి సపోర్ట్స్ ఏం అక్కర్లేదండి. కొంచెం అవేర్నెస్ కావాలి, కొంచెం మైండ్ గురించి, కాన్సెప్ట్ గురించి కొంచెం కావాలి. ఇప్పుడు సాఫియాకి డౌట్ వచ్చింది, దేవుడు మనలో ఉంటాడా అని. అంతటా ఉన్నప్పుడు మనలో ఉంటాడు కదా. సో ఆ క్లారిటీ మన మైండ్కి ఇవ్వకపోతే అది మనకి డిస్కంఫర్ట్గా ఉంటుంది.
ఓకే అండి. అంటే కంప్లైంట్స్ ఉండడమే అండి కారణం సతీష్ గారు. కంప్లైంట్స్ ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఉండకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి మైండ్ తోటి. ప్రతి ఆలోచనతోటి, ప్రతి ఫీలింగ్ తోటి, ప్రతి ప్రయారిటీ తోటి ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటావో న్యాచురల్గా నీ యొక్క డివైన్ బీయింగ్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇఫ్ యూ కంప్లైంట్ ఎనీ సింగిల్ థాట్ ఆర్ ఎనీ సింగిల్ పర్సన్, యూ క్వశ్చన్ ఎనీ సింగిల్ ఆబ్జెక్ట్, నో పాసిబుల్. నిద్ర కూడా ఒక్క ఆలోచన యాక్టివ్ ఉన్నా నిద్ర పట్టదు. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ. కంప్లైంట్ అనేది ఇచ్చారు మీరు, ఐ అగ్రీ విత్ యూ. మేబీ ఆ కంప్లైంట్ వల్లే వర్కౌట్ చేద్దామండి. అదే అదే అందరం కలిసి వర్క్ క్రియేట్ అవుతుంది. చేద్దాము. షూర్, తప్పకుండా సార్. అక్కడ ఎక్కడెక్కడ ఏం సమస్యలు వస్తాయి అంటే మనం తెలుసుకుందాం. నాగరాజు గారు మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్, ఇదే ఈ కంప్లైంట్ గురించి మనం ఏదైతే కంప్లైంట్ అనుకుంటున్నామో దాని గురించి ఓ విశ్లేషణ చేసుకొని దానికి ఎంత బలం అయితే కావాలో ఆ కావలసిన బలాన్ని పుంజుకోవాలి. అంటే ఇక్కడ నేను ఒకటి ఏం చెప్తా అంటే సార్, ఇది షిఫ్ట్ అవ్వాలంట నేను. మన మన ఫీలింగ్స్ ఏవైతే మనకి మనసులో ఆలోచన రూపంలో వస్తాయో అదేనండి, మనము అల్టిమేట్ స్ట్రెంగ్త్కి కనెక్ట్ కాకుండా ఉండడం వలన మనకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. ఓకే, అంటే ఓకే స్ట్రెంగ్త్ ఇవ్వడం ఓకే మంచిది, కానీ అసలు స్ట్రెంగ్త్ ఎందుకు? అసలు మనకి అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని మీద వెనకాల పడితే అయిపోతుంది. అల్టిమేట్ మీరు అన్నట్టుగా స్ట్రెంగ్త్ అప్గ్రేడ్ అవుతుంది, ఇది పోతుంది ఆటోమేటిక్గా. అక్కడి నుంచి మనకు కావాల్సిన వర్క్కి కావాల్సినటువంటి నాలెడ్జ్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ సెట్ అవుతాయి. అంటే నా భాషలో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను చెప్తా అండి. నేను అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తా, రెస్పెక్ట్ చేస్తా, ఏమి ఎడిట్ చేయను, స్ట్రెంగ్త్ కూడా ఏమి ఇవ్వను. యాక్సెప్ట్ చేస్తా, రెస్పెక్ట్ చేస్తా. స్ట్రెంగ్త్ దేనికి ఇస్తా అంటే నన్ను నేను క్యాచ్ చేయడానికి స్ట్రెంగ్త్ని అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఆ స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుందంటే ఈ ఉన్న వాటి వీటిని యాక్సెప్ట్ చేయడం అండి. ఈ యాక్సెప్ట్ చేసి రెస్పెక్ట్ చేస్తే స్ట్రెంగ్త్ వస్తుంది అంతే, ఏం చేంజ్ చేయకూడదు, ఎడిట్ చేయకూడదు ఏమి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు లేకుండా చాలా కష్టాలు పడి చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ అవమానాలతో ఉన్నటువంటి వ్యక్తి శ్రద్ధగా చదువుకుంటున్నప్పుడు ప్రేమ దోమలు ఎటువంటివి ఏం పోడండి. వాడికి ఒకటే లక్ష్యం ఏముంటుందంటే నేను కష్టపడాలి, ఇల్లు కట్టుకోవాలి, అంతే ఫోకస్గా ఉంటాడు వాడు. అంటే వాడికి ఎందుకు అట్లా వచ్చింది అంటే నేచర్ లాస్ లేవో కొంచెం అలా కొన్ని ఫీలింగ్స్ అలా ఫామ్ అయిపోతాయి. ఆ ఫామ్ అయిన ఫీలింగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వెదర్ ఇట్స్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా అంతే. కొంతమంది ఒక మనిషి పరిస్థితికి అన్ని కంఫర్ట్ ఇచ్చి అడిగిందల్లా ఇప్పించి అదేనండి, సో ఒక లగ్జరీ అనేది కంటిన్యూ అయిపోతూ విచ్చలవిడితనం కంటిన్యూ అయ్యి అది వాడిని లైఫ్ని డామినేట్ చేస్తుంది. అండ్ ఏ విత్తనం పెడితే ఆ చెట్టు మహావృక్షం అవుతుంది కదండి. మనకు వచ్చినవన్నీ మహావృక్షాలు అయిపోతాయి. అందులో ఎడిట్ చేయడం ఎందుకు, తప్పు ఏముంటుంది అందులో? ఉండదు. యాక్సెప్ట్ చేయడం, రెస్పెక్ట్ చేయడము, మళ్ళీ రియాలిటీ మీద వెళ్ళడం అట్లా. సో ఈ టైంలో నేను అంత జస్టిస్ చేయలేకపోవచ్చు సబ్జెక్ట్ని మీరు అడిగిన క్వశ్చన్కి. అంటే ఏమి ఎడిట్ చేయక్కర్లేదండి ఏమి. నాగరాజు అర్థమవుతుందండి? ఇలా ఎందుకు అయింది అన్న ప్రశ్నకి ఇలా ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఏమంటాను. ఇలా ఎందుకు అయింది, ఇలా ఎందుకు కాకూడదు, ఓకే అండి. సో అట్లా ఉంటుంది అన్నమాట. అన్ని అంటే ఇక్కడ ఫ్రెండ్లీనెస్ అంటే ఒకటే అండి, గుర్తుపెట్టుకోదు. ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చాయనుకోండి, అందరి పూర్ రావచ్చు, కొంచెం అలా అన్ని రకాలు ఉండొచ్చు. అందరినీ యాస్టీజ్గా మీరు పలకరించాలని ఎంత బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బు మీద బాగా డిజైర్ ఉన్నప్పుడు డబ్బు ఉన్నవంటే అర్రర్రే మీరు వచ్చారా అంటాడు. అది పేరు వచ్చారండి, సరే బ్యాక్ పడేయండి, అక్కడ బ్యాక్ పడేసి పోండి కూర్చోండి అంటాడు. ఎంత తేడా ఉంటుంది చూసారా. అట్లా మన అన్ని ఫీలింగ్స్ని చక్కగా యాస్టీజ్గా గౌరవించాలి మనం. బికాస్ వాళ్ళ ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఫీలింగ్ అనేది దాని జీవితం, అది అలా అలా తయారయ్యింది నేచర్లో ఆ విధంగా. ఓకే, అప్పుడు మాత్రమే మనం ఓపెన్ అవుతాం మన న్యాచురల్ ఇంటెలిజెన్స్కి. ఓకే అండి.
సురేంద్ర గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాఫియా మీకు కానీ? నా అన్ని కవర్ అయినాయండి. ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ సెషన్ లో మాట్లాడండి. ఓకే. సాఫియా? సార్ ఏం లేవు సార్. ఓకే, వెరీ గుడ్. సో క్లోజ్ చేద్దాం. ఓకే అండి, క్లోజ్ చేద్దామండి. విల్ మీట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా టైం ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ. ఒక Thank చిన్న you, హెల్ప్ sir. చేయండి. సాఫియా మీకు ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్రాక్టో అండ్ గూగుల్లో ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. క్లాస్ బాగుంది, సార్కి నాలెడ్జ్ పర్లేదు, కొంతవరకు బాగానే ఉందోనో ఏదో చెప్పండి. తప్పకుండా సార్, అద్భుతంగా ఉంది. ఆ? అద్భుతంగా ఉంది సార్. ఈవెన్ ఇంకోటి ఏంటంటే మీ ప్రోగ్రామ్స్ అన్ని నేచర్ కి దగ్గరగా ఉంటాయి. ఈవెన్ ఇది నేచురల్ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఇస్ అట్రాక్టివ్ నేమ్ యాక్చువల్లీ, చాలా బాగా పెట్టారు. ఓకే సతీష్, థ్యాంక్స్ అండి. మీరు ఇన్స్పైర్ ఎందుకు పంపిస్తే నాకు కూడా ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్స్ అనేవి కొంచెం నాకు కావాల్సిన మళ్ళీ ఇంకోటి బెటర్గా సర్వీస్ చేయడానికి ప్రాక్టో గూగుల్ హెల్ప్ అవుతుంది. 1 2 3 4 5 ఫీడ్బ్యాక్స్ కావాలి నాకు. ఓకే అండి. సురేంద్ర గారు మీకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇస్తే మీ మిస్సెస్ నుంచి తీసుకుని ఇవ్వండి. ఓకే ఓకేనండి. ఓకే, షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తామా?